రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామని ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడు ఉయ్యాలో నిలవన్నె కాడ ఉయ్యాలో పాపిటిలో చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద రామస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండగ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో. వెల్కమ్ టు ఆకేరు న్యూస్. బతుకమ్మ తెలంగాణ ప్రజల అత్యంత ముఖ్యమైన పండుగ, ముఖ్యంగా మహిళల పండుగ ఇది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ పల్లెల్లో పూల జాతరను మర్పిస్తుంది. ఓరుగల్లో అయితే బతుకమ్మ పండుగ వైభవాన్ని మాటల్లో చెప్పలేం. చెరువు కట్టలు, ఆలయ ప్రాంగణాలు బతుకమ్మ ఆటపాటలతో మారుమోగుతాయి. ఇప్పుడు మనం హన్మకొండలోని మహిళా కాంగ్రెస్ నాయకురాలు గుంటి స్వప్న గారి ఇంటి వద్ద ఉన్నాం. ఈ రోజు నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. 9 రోజుల పాటు మహిళలు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు ఈ పండుగ. స్వప్న గారిని అడిగి బతుకమ్మ పండుగ ఏ విధంగా జరుపుకుంటారో అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వప్న గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. ఇప్పుడు బతుకమ్మ పండుగ అని అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది తంగేడు పువ్వు. తంగేడు పువ్వు ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ పల్లెటూరులో కనుక కనిపిస్తలేదు. అట్లాంటిది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ పువ్వులను? ఇదివరకు అనంటే మన సిటీలో కూడా దొరికేది, కొంచెం దూరంగా వెళ్తే ఓపెన్ ప్లేస్లలో అట్లా. కానీ ఇప్పుడు ఈ వెంచర్లు చేపట్టి, రియల్ ఎస్టేట్ చేయబట్టి న్యాచురల్గా వచ్చేటువంటి పువ్వులు కూడా అందకుండా పోయినాయి. కాబట్టి ఆ పల్లెల్లో ఉండే ప్రజలు కూడా గుట్టలలోకి చాలా దూరంగా వెళ్ళి తీసుకురావడం ద్వారా బతుకమ్మ వచ్చిందంటే గునుగు పువ్వు, తంగేడు పువ్వు ఇలాంటి పువ్వులు కొనాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. కానీ ఖచ్చితంగా అవి సాంప్రదాయానికి బతుకమ్మకు ప్రతీక కాబట్టి ఎంతో అంత పెట్టేసి కొంచెంలో కొంచెమైనా బతుకమ్మను పేర్చుకొని మన బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అలాగే బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యతను కొంచెం వివరించండి మాకు. బతుకమ్మ అంటే ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించినటువంటి పండగ. అంటే స్త్రీలు సమూహాలుగా ఏర్పడి 9 రోజులు రకరకాల పువ్వులతో బతుకమ్మను పేర్చుకొని 9 రోజులు 9 రకమైనటువంటి ప్రసాదాలతో, నైవేద్యాలతో అమ్మవారిని ఒక్కొక్క రోజున ఒక్కొక్క బతుకమ్మ పేరుతో పిలుచుకుంటూ జరుపుకునేటువంటి ముఖ్యమైన పండగ. ముఖ్యంగా ప్రకృతికి మరియు మానవులకు మధ్య ఉండేటువంటి సంబంధం గురించి చెప్పేదే బతుకమ్మ పండగ. బతుకమ్మ అనంటే బ్రతుకు చేరువగా అని అర్థం చెప్తారు. ఇప్పుడు వరుస క్రమంలో ఏ పూలను ముందు పేరుస్తారు, తర్వాత ఏ పూలను లాస్ట్ లో పెడతారు? ఆకారం రావడానికి ఎలాంటి పూలను వాడుతూ ఉంటారు? మొదటగా ఒక చెంబులో నీళ్ళు తీసుకొని, గంగమ్మ మీద గౌరమ్మని పెట్టే విధంగా ఒక చెంబులో నీళ్ళు తీసుకొని దాని పసుపు కుంకుమ వేసుకొని ఒక పల్లెము, ఆ పల్లెంలో గుమ్మడి ఆకులు పేర్చుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసుకొని మొదటగా తంగేడు పువ్వు, ఆ తర్వాత గునుగు పువ్వు, తర్వాత బంతి, కట్ల పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, అల్లి పువ్వులు, పొన్న పువ్వులు, ఇలా అనేక రకాలైన పువ్వులు. ఇన్నే పువ్వులు ఇన్నే వరుసలు అంటూ ఏమీ ఉండదు. ఆ బతుకమ్మను పేర్చుకుంటూ పోతూ ఉంటే మనకి ఒక గోపురం లాగా వస్తుంది. అటువంటి ఆకారంతో ఇన్నే వరుసలు ఇన్నే పువ్వులు అనే ప్రతి పువ్వు బతుకమ్మకి అవసరం. ఇందులో తంగేడు వాడడానికి ముఖ్య కారణం ఏమిటి? తంగేడు అనేది మన శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, మన ఇప్పుడు బ్యూటీ ప్రోడక్ట్స్ లో కూడా తంగేడు పువ్వు అనేది అంటే మొహం మీద ఏర్పడినటువంటి మచ్చలు కాబట్టి ఎలర్జీ కావచ్చు, అటువంటి వాటికి తంగేడు పువ్వు చాలా బాగా ఉపయోగిస్తారు. అంటే ప్రతి పువ్వు కూడా
నీటిలో కలిసినాక ఒక ఆయుర్వేదంగా తన గుణాన్ని ఆ నీళ్లలో కలిపేసి అంటువ్యాధులకు కావచ్చు, ఇప్పుడు వర్షానికి వచ్చేటి కొత్త నీరు వల్ల కావచ్చు వచ్చేటువంటి దాంట్లో ఉన్న క్రిమి అన్ని కూడా చనిపోయి వాటర్ ని ప్యూరిఫై చేసే గుణాలు ప్రతి పువ్వులోనూ ఉంటుంది. కాబట్టి బతుకమ్మలని నీటిలో వేయాలి, దాంట్లో వేసినంత మాత్రాన నీరు పాడవడం అలాంటి ఏం జరగదు. మొదటిగా బతుకమ్మ ప్రారంభోత్సవం రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు కదా, ఎందుకంటారు? ఆ పేరు ఎంగిల్ పూల బతుకమ్మ అని ఎందుకు వచ్చింది? ఒక రోజు ముందుగా పూలను తీసుకొచ్చి రాత్రి నీళ్ళలో వేసుకొని తెల్లవారు తర్వాత బతుకమ్మను పేర్చుకుంటారు. ఆ విధంగా ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. అలాగే పితృ అమావాస్య నాడు పెద్దలకి బియ్యం ఇచ్చుకొని తిని చేస్తారు కొంతమంది. సో దాని వల్ల కూడా ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చిందని చెప్తారు పెద్దలు. ఒక్కొక్క రోజు అలిగిన బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ, మొదటి పేర్లు అనేవి మనం పెట్టుకునేనా అంత ముందు నుంచి ఉన్నాయా? అంటే ఇప్పుడు వ్యవసాయం పనుల్లో అలసిపోయినటువంటి మహిళలు సాయంత్రం అవ్వగానే ఒక సామూహికంగా గుంపుగా ఏర్పడి రకరకాల పువ్వులు తీసుకొచ్చుకొని, అంటే ఒక ఆట విడుపుగా 9 రోజులు, అంటే తల్లిదండ్రులకు ఎంత దూరంగా ఉన్నా గానీ ఈ పండక్కి ప్రతి ఆడబిడ్డ కోసం ఎదురు చూస్తారు తల్లిదండ్రులు. వాళ్ళు ఎంతో గొప్పగా చేసుకోకపోయినా ఉన్నంతలో కూతురు వస్తుంది, కూతురు పిల్లలు వస్తారు అని ఎదురు చూసే ఏకైక పండగ బతుకమ్మ పండగ. అందుకే దీన్ని తెలంగాణలో ఆడపడుచుల పండగ అని ముఖ్యంగా పిలుచుకుంటారు. పూలు అనేవి మన ఇంటి ఆవరణలలో కొన్ని పూలు, చామంతులు, బంతి పూలు అని పెంచుకునేటివి, కానీ ఇప్పుడు అట్లా దొరకడం లేదు. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? అంటే నేను బజార్లో కొనుక్కొచ్చుకుంటాను. అప్పుడు ప్లేస్ ఉండే వాళ్ళు కాబట్టి ప్లేస్లో బంతి పూలు, చామంతి పూలు ఇలాంటివి పెంచుకొని ఓన్లీ తంగేడు, గునుగు అప్పుడు అందుబాటులో ఉండేది. అంటే వెళ్ళి తెచ్చుకునే విధంగా పొలాలు ఉండేది కాబట్టి ఆ పొలాల్లో గట్ల మీద అక్కడ ఇక్కడ ఉండేది కాబట్టి. కానీ ఇప్పుడు బతుకమ్మ అంటే తంగేడు, గునుగు పూలతోనే ఇప్పుడు బిజినెస్ అయిపోయింది. 9 రోజులు వాళ్ళు బిజినెస్ లాగానే చేస్తారు. ధరలు కూడా వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకొని రావడము ఇక అట్లనే అయిపోయింది. కానీ వాళ్ళతో బేరం ఆడి లేదు ఇంతకి అంతకి అనే సిచ్యువేషన్ అనేది అసలు లేదు. 9 రోజుల బతుకమ్మ అని అనుకున్నాం కదా మేడం, వాటి పేర్లు ఏమైనా చెప్తారా? భాద్రపద అమావాస్య నుండి వరుసగా 9 రోజులు జరుపుకునేటువంటి బతుకమ్మ పండగ ఇది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని, రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అని, 5వ రోజు అట్ల బతుకమ్మ అని, 6వ రోజు అలిగిన బతుకమ్మ అని, 7వ రోజు వేపకాయల బతుకమ్మ అని, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ అని, 9వ రోజు గౌరమ్మగా మనము పూజించుకొని చివరి రోజుగా సద్దుల బతుకమ్మగా మనము పిలుచుకుంటాము. ఈ 9 రోజులు ఒక్కొక్క రకమైన నైవేద్యంతో ఒక్కొక్క రూపంలో అమ్మవారిని మనం కొలుచుకుంటాం. అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు చేస్తూ ఉంటారు కదా, ఒక్కొక్క రోజు ఒక్కో ప్రసాదం చేస్తూ ఉంటారు కదా, ఏ ప్రసాదం చేస్తారు? సెకండ్ రోజు ఏంటి, థర్డ్ రోజు ఏంటి, 4th, 5th, 6th, 7th ప్రసాదాలు ఏమేమి బండి పెడతారా లేకపోతే మనం చేస్తామా? ఎంగిలి పూల బతుకమ్మ రోజు మామూలుగా బియ్యం పిండి, నువ్వు పిండి ఆ విధంగా మామూలుగా చేస్తారు. తులసి ఆకులు అవి ఇవి నైవేద్యం. ఇక రెండవ రోజు అట్ల బతుకమ్మ అంటే అట్లు, మూడవ రోజు ముద్దపప్పు అంటే మన పప్పు నానబెట్టేసి చేయడము, 4వ రోజు బియ్యంని నానబెట్టి, 5వ రోజు అట్లా అంటే వాటిలో ఏమన్నా ప్రసాదం ఏమన్నా చక్కెర ఇట్లా అట్లా నానబెట్టేసి బెల్లమో లేకపోతే చక్కెరనో ఏదో వేసి, అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదే రోజు ఇదే నైవేద్యం అని పెట్టి చేసేది. ఇప్పుడు ఎవరికి అంత ఓపిక లేదు, అంత అది లేదు కాబట్టి ఏది ఉంటే అది ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి చేస్తారు. లాస్ట్ రోజు మాత్రం కంపల్సరీ 9 నైవేద్యాలు, అంటే చిత్రాన్నం కావచ్చు, సీతాఫలం కావచ్చు, ఇప్పుడు నువ్వు పొడి, సత్తుపిండి అని జొన్నలతో చేసినటువంటి ప్రతి 9 రకాలు మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యంగా అయితే పెడతారు. మీ చిన్నప్పుడు బతుకమ్మ ఎట్లా ఉండేది? మీరు ఎప్పటి నుంచి అలా ఆడుతున్నారు? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? మా చిన్నప్పుడు హాలిడేస్ వచ్చిందంటే ఖచ్చితంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఆ ఊర్లలో ఎట్లా ఉండేదంటే ఊరు అందరూ వచ్చి ఒక ఊరు మధ్యలో ఉన్నటువంటి బొడ్రాయ లేకపోతే గ్రామ పంచాయత ఒకే చోట పెట్టుకొని ఆడేది. ఆ ఊరందరూ అక్కడికి వచ్చేది. చిన్నప్పుడు ఎక్సైట్మెంట్ ఉండేది, మాకు కూడా చాలా బాగుండేది.
అట్లా మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు ఆడుకోవడానికి ముఖ్యంగా స్థలం లేదు కాబట్టి ఏంటంటే ఒక కాలనీ వాళ్ళు ఒక దగ్గర, ఒక కాలనీ వాళ్ళు ఒక దగ్గర, అంటే అట్లా ఎక్కడ పడితే అక్కడ కాలనీగా పెట్టడం ద్వారా ఆ సందడి అనేది చాలా తక్కువైపోయింది. అప్పుడు చప్పట్లు సాంప్రదాయబద్ధంగా నోటి ద్వారా బ్రతుకు తెరువు అని అంటారు కదా, సో అట్లాంటి అన్ని అల్లుకుంటూ వచ్చి అక్కడ పాటగా చేర్చేవాళ్ళు. బట్ ఇప్పుడు డీజేలు వచ్చిన కాంచెల్లి అప్పటి ఉన్నటువంటి ఆ పాట కంటే గౌరమ్మకు ఒక పాట ఊళ్ళలో నేను చూసేదాన్ని. అంటే ఈ బతుకమ్మను వేసి వచ్చినాక ఒక్కొక్క కులం వారి పేరు చెప్పుకుంటూ వాళ్ళు ఆ బతుకమ్మ పేరు అట్లా పాడుకుంటూ వచ్చేవాళ్ళు. చెరువు దగ్గర నుండి ఇంటి దాకా పాడుకుంటూ వచ్చేవాళ్ళు. అవి నాకు బాగా ఆ పండగతో పోల్చుకుంటే ఈ పండగ పెద్దగా అదేం అనిపించదు. ఏదో ఒక రోజు అట్లా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీకేమైనా పాటలు వచ్చా? మీరు చిన్నప్పుడు ఏమైనా నేర్చుకున్న పాటలు ఉన్నాయా? చిన్నప్పుడు అంటే నోరు తిరగని పాటలు అవి చిన్న అదేం కాదు. ఇప్పుడు మనకు వెసులుబాటుగా కొన్ని చిన్న సాంగ్. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఆటా చిలకలు రెండు, పాటా చిలకలు రెండు, కలికి చిలకలు రెండు, తంగేడు పువ్వులు కలవింద మేడలు, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడారు. మేడం, బతుకమ్మను లాస్ట్ రోజు నీళ్ళలో వేసినాక తర్వాత అందరూ ఆడవాళ్ళు పసుపు కుంకుమ పుస్తలు పెట్టుకుంటారు కదా, ఎందుకు? దాని వైభవం ఏంటి? ముఖ్యంగా బతుకమ్మ అంటేనే తెలంగాణ దాంట్లో ఆడవాళ్లకు సంబంధించినటువంటి బతుకమ్మ. అంటే ఆడవాళ్ళ యొక్క సౌభాగ్యం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క జీవన విధానం కావచ్చు, వాళ్ళ బలం ఏదైనా ఒక ప్రతీక. అంటే 9వ రోజు గౌరమ్మగా, పసుపు గౌరమ్మగా, అంటే ఆడవాళ్ళకు ముఖ్యంగా పసుపు కుంకుమల కోసమే ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఏదైనా చేస్తారు. అటువంటి పువ్వులు, పసుపు కుంకుమ ఈ దీనికి సంబంధించినటువంటిది కాబట్టి గౌరమ్మ 9వ రోజు గౌరమ్మను చేసుకొని ఆ గౌరమ్మను ఆడవాళ్ళందరూ పంచుకొని, అంటే ముత్తైదుతనంతో జీవితాంతము ఇటువంటి రంగురంగుల పువ్వులు, పసుపు కుంకుమలు కావచ్చు ఆడవాళ్లకు ముత్తైదుతనం ఇవ్వమని ఆ గౌరమ్మను పూజించి అలా చేస్తారు. కాబట్టి గౌరమ్మకు అంత ప్రత్యేకత ఉంటుంది. అదే సద్దుల బతుకమ్మ రోజు అదే విధంగా పల్లీల పొడి ముద్దలు అని, పెసర ముద్దలు అని 9 నైవేద్యాలు చేస్తారు. అవి ఎందుకు చేస్తారు? నాకు తెలిసి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం ఈ పంటలైతే పండక్కి అన్ని నిలువ వచ్చేటి. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళకి చాలా వ్యవసాయం ఉండేది కాబట్టి పెసర్లు గాని అవి గాని ఇవి గాని అన్ని కుండలలో పోసి నిల్వ ఉండేది. మరి ఆ పంట అట్లా నిల్వ ఉండడం ద్వారా వాటిని చేసేదో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు దోసకాయలు గాని బుడంకాయలు గాని అవి కూడా నైవేద్యంగా పెట్టేవాళ్ళు. ఇంకా మాకేంటంటే ఈ బొబ్బర్లు, పెసర్లు ఇవి మా అమ్మమ్మ ఉడకబెట్టి దాంట్లో బెల్లం చేసి ముద్దలు చేసేది. ఇప్పుడంటే పొడులు గాని అప్పుడు ఉడకబెట్టి చేసేవాళ్ళు. పండగ అంటే చిన్నప్పుడు మీరే కాదు, మేము కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళాం వాళ్ళము. అప్పుడు మీ ఇంటికి ఎవరెవరు వచ్చేవారు? ఇప్పటికీ మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? ఎలా ఉండేది ఆ సందర్భం? మా అమ్మమ్మ ఉన్నంత వరకే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, తర్వాత మామయ్య వాళ్ళు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండేవారు. అప్పటికి కూడా 4 మామయ్యలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒకరు వస్తే ఒకరు రాకపోతుండే. కాకపోతే మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మ చిన్నది, ఇంకా 3 పెద్దమ్మలు నాకు, ఒక చిన్న మామయ్య, మా అమ్మ కంటే ఇంకా 3 మామయ్యలు, అంటే 4 వాళ్ళు 4 వీళ్ళు, బంధువులు అక్కడే ఉండేది, అందరూ ఉండేది. సో మా అమ్మమ్మ వాళ్ళకి వ్యవసాయం కాబట్టి ఈ సీజన్ లో వచ్చే కంకులు కావచ్చు, పల్లికాయలు కావచ్చు, అంటే మంట వేసి అట్లా ఇప్పటి నుండి మొదలు పెడితే సంక్రాంతి వరకు పుష్కలంగా పంటలు ఉండేటి. ప్రతిదీ న్యాచురల్ గా తినేవాళ్ళం అన్నట్టు. అలాంటిది ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లేదు, ఎవరింటికి మా ఇంట్లో మేమే చేసేసుకుంటాం. అటువంటి ప్రేమలు అవన్నీ ఈ బిజీ లైఫ్ ల వల్ల దూరం అవుతున్నారు. మీరు బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు మీ బంధువులతోటి? మీరు అంటే అమ్మమ్మ ఒక రోజు ముందు నుండే, 2 రోజుల ముందు నుండి పోయేది. మా పెద్దమ్మ కూతుళ్ళు అట్లా వస్తే మా చిన్న మామయ్య తీసుకెళ్లేవాడు. మేము పొలాల గట్టుపోయి తంగేడు పువ్వు గాని గునుగు పువ్వు గాని వెళ్ళి తీసుకొచ్చి ఒక 2-3 డేస్ నుండే వాటిని కట్టలుగా కట్టేది. గునుగు పువ్వు కట్టలు కట్టేసి వాటిని ఒక రోజు ముందు మా అమ్మమ్మ కలర్లో ముంచి
వాటిని ఆరబెట్టి తెల్లారి లేవగానే అది కూడా పెద్ద తాంబాలంలో ఇంత ఉండకపోయేది, పెద్ద పెద్దగా పెద్దగా పేర్చేది. మా చిన్న మామయ్య ఎత్తుకునేది, లేకపోతే మా అమ్మమ్మ ఎత్తుకునేది. అప్పుడు సత్తుపిండ్లు కానీ ప్రతి పొడి మా అమ్మమ్మ దంచేది, రోట్లో వేసి దంచి చేసి దాన్ని ఒక మూటగా చద్దన్నం పెరుగన్నం కూడా కలిపి ఒక మూటగా చేసి ఇచ్చి పంపించేసేవాళ్ళు. దాన్ని అక్కడ చెరువు గట్టు మీద అందరూ పంచుకొని తినేవాళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాకు తెలియని ఎన్నో విషయాలను మీ బాల్యం నుంచి పంచుకున్నందుకు, బతుకమ్మ గురించి ఎన్నో వివరాలను మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.